ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్లతో పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లు గేమ్ బారిన పడి యువత అప్పుల బాధతో జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటూ ఇటు తల్లిదండ్రులను అటు కుటుంబాలకు తీరని మనోవ్యధను మిగులుస్తున్నారు. గ్రామాల్లోని యువత కూడా ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లు పెడుతూ అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బెట్టింగ్ ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో నెలకు 15 వరకు ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయనే చర్చ జరుగుతోంది. అప్పుల బాధతో అని పోలీసుల రికార్డులకు ఎక్కుతున్నా యువత ఆత్మహత్యల వెనుక ఆన్లైన్ అప్పులు బెట్టింగ్లే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. పిల్లలు చేసిన అప్పులు తీర్చలేక గ్రామ పెద్దల ఎదుట పంచాయతీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు లబోదిబోమంటూ అప్పులు ఇచ్చిన వారిని పిలిచి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. పిల్లల మీద ప్రేమతో ఆస్తులు అమ్మి అప్పుల భారాన్ని మోస్తున్నారు. బెట్టింగ్లతో ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతుండటంతో తల్లిదండ్రులు, వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. భగీరథ్ పల్లికి చెందిన ముఖేష్ కుమార్ బెట్టింగ్ జల్సాలకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్లు మానుకోవాలని కొడుకును తండ్రి సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా ముఖేష్ మారకపోవడంతో ఇటీవల కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుప రాడ్డుతో ముఖేష్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై కుమారుడు ప్రాణాలు విడిచాడు. మృతుడు ముఖేష్ కుమార్ చేగుంట మండలం మాల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ముఖేష్ బెట్టింగ్ వ్యసనం కారణంగా మేడ్చల్లోని ఆస్తులు అమ్ముకున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనలే కాదు, జిల్లా వ్యాప్తంగా వరుసగా వారానికి 1-2 అన్నట్లు యువత ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి ప్రధాన కారణం బెట్టింగ్లు, అప్పులే అని తేలుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. బెట్టింగ్ అడిక్షన్ నుంచి కాపాడేందుకు కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పలువురు. బెట్టింగ్ బుకీలపై నిఘా ఉంచాలని అంటున్నారు.